పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఎల్లమందలో పెన్షన్లు పంపిణీలో పాల్గొననున్నారు సీఎం. అక్కడి నుంచి నరసరావుపేటకు చేరుకుని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయనున్నారు. అనంతరం ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం కోటప్పకొండకు చేరుకోనున్నారు. అక్కడ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం. అనంతరం ఉండవల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. నూతన సంవత్సరం నేపథ్యంలో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది ఏపీ సర్కార్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, నూతన సంవత్సరంకి రాకముందే కూడా అటు పెన్షన్లు పంపిణీ చేయడానికి సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమం ఏ రకంగా జరుగుతుంది? ఇప్పటికే పల్నాడు జిల్లాలో అయితే సీఎం చంద్రబాబు అయితే పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అయితే పెన్షన్లు ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు ఇంకా ఇతరత్ర పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు ఈ ఏదైతే 2024 చివర ఈ రోజు 31వ తారీఖుతో ఆ యొక్క పెన్షన్లు ఇవ్వనున్నారు. అంటే ముఖ్యంగా ముందుగానే పెన్షన్లు వృద్ధాప్యులకు గానీ వితంతులకు గానీ ఇలా పెన్షన్లు అందజేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ పెన్షన్ల వ్యవహారంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ అందరికీ న్యాయం చేసే విధంగా అయితే ఈ పెన్షన్లు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాలో ఎలమందల గ్రామంలో అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా అక్కడ పల్నాడు జిల్లాలో ఎలమందల గ్రామంకి సంబంధించి 7 కొండలు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వనున్నారు. ఆయన ఇంటికి వెళ్ళి అలాగే శాలమ్మ అనే మహిళ వితంతు పెన్షన్ ఆమెకి కూడా ఆమె ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ముఖ్యంగా అయితే ఆయన 10:30 టైంలో 11 గంటలకు ఆ సమయంలో అయితే నరసరావుపేటకి ఎలమందల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆయన గ్రామ సభ అలాగే ఈ పెన్షన్ల కార్యక్రమము అలాగే ఆయన కోటప్పకొండనైతే ఈ యొక్క కార్యక్రమాలు ముఖ్యంగా పర్యవేక్షించారు. ఈ మొత్తంగా ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా అయితే ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. ముఖ్యంగా ఈ యొక్క అధికారులు అలాగే అక్కడ పల్నాడు జిల్లా ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు పర్యవేక్షించి మొత్తం కార్యక్రమాల్ని పటిష్టంగా అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ కూటమి ప్రభుత్వం చాలా పగడ్బందీగా నిర్వహించింది. ఈ యొక్క ఏదైతే గతంలో చూసుకుంటే ఈ పెన్షన్లు సంబంధించి చనిపోయిన ఎవరైతే ఇంటి పెద్ద చనిపోయిన అనంతరం ఆ యొక్క తన భార్యకి పెన్షన్ రావటం కొంత జాప్యం జరుగుతూ ఉండేది. అలాంటిది కూడా లేకుండా ఉండేందుకు వెంటనే ఏదైతే ఆ మనిషి చనిపోయిన వెంటనే వారికి సంబంధించిన భార్య గాని అలాగే భర్త చనిపోతే కనుక ఆమెకి అందే విధంగా వెంటనే ఒక మంత్ లోనే అందే విధంగా అయితే నెక్స్ట్ మంత్ లో ఆ విధంగా వాళ్ళకి అందే విధంగా ఈ పెన్షన్ ఏర్పాట్లను కూడా ఆయన చేసినట్లుగా మనకి తెలుస్తుంది. అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమంపై దృష్టి పెట్టి మొత్తంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు ఈ కార్యక్రమంలో పెన్షన్లు వారి ఏదైతే పెన్షన్లు ఇవ్వటం కూటమి ప్రభుత్వం 6 నెలల విభాగంలో ఇప్పటికీ నెల కూడా పెంచిన పెన్షన్లే అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న పరిస్థితి అయితే మనం అందరం చూస్తున్నాం. అలాగే ప్రజావేదిక కార్యక్రమం ఎలమందల్లో ఏర్పాటు జరుగుతుంది. ఆ ప్రజావేదికలో ఏదైతే పెన్షన్దారులు అలాగే ఇంకా ఇతరత్ర ప్రజలతో కూడా ఆయన సమావేశమై అక్కడ ఉన్న సమస్యలను కూడా ఆయన వాళ్ళ నుంచి తెలుసుకునే విధానం ఉంది. గత ప్రభుత్వం పెన్షన్ లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో కూడా ఈ పెన్షన్ గురించి ఆయనకు వివరించే విధానం ఉంది. అలాగే అక్కడి నుంచి వెంటనే కోటప్పకొండకి వెళ్లి ఆ కోటప్పకొండలో శివుని దర్శనం చేసుకునే అనంతరం ఆ యొక్క ప్రాంతం నుంచి కూడా ఆయన మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 2:30 టైంలో అయితే తిరిగి తాడేపల్లికి బయలుదేరనున్నారు. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.